చాలా అంటే చాలా 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 బాగున్నాం. సో చాలా మంది ఒక్కటే కామెంట్ పెడతారు, డైలీ బ్లాగ్స్ పెట్టండి అన్న అని చెప్పేసి. సో అయితే డైలీ బ్లాగ్స్ అయితే తగ్గించేసినాం ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి ఇక మరీ అందరు ఎక్కువ కామెంట్ పెడతారని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. సో ఈ వ్లాగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మా అందరికీ, మీకు ఇట్లా చాలా ఇంపార్టెంట్, నేను మా గాయత్రికి. సో ఓకేనా, మేము ఏంది అంటే మా ఇంట్లో మేము ఒక ఒప్పందం అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. సో అదేంటిది అంటే, సో రోజు ఒకరు వంట చేయాలి ఇంట్లో, రోజు ఒకరు వంట చేయాలి. సో ఒకరోజు నేను, సో ఒకరోజు మా గాయత్రి, ఒకరోజు మా జాహ్నవి, ఒకరోజు మా బాలమణి. సో ఇట్లా మేమైతే వంట ఇట్లా పెట్టేసుకున్నాం. సో ఎందుకంటే సో వీళ్ళకి ఇట్లా వంటలు రావాలి కాబట్టి సో వీళ్ళకు ఆ ఫ్రీడమ్ అయితే ఇచ్చేసినాం వంటల కాడ. ఓకేనా. సో నిన్న నేను వంట చేసేసిన ఆల్రెడీ. నిన్న నేను మార్నింగ్ చికెన్ చేసిన, మధ్యాహ్నము పన్నీర్ చేసిన, నైట్ పన్నీర్ చేసిన. సో ఈరోజు ఇప్పుడు మా గాయత్రి వంట. ఈరోజు మా గాయత్రి ఏం చేస్తుందో ఒకసారి అడుగుదా. ఏం చేస్తున్నావు గాయత్రి? సాంబార్, పాపడాలు, ఏదైనా ఒక ఫ్రై. సాంబారు, పాపడాలు, ఏదైనా ఒక ఫ్రై. ఓకేనా. రేపు మా జాహ్నవి వంట. రేపు మా జాహ్నవి ఫ్రైడే కాబట్టి సో మా జాహ్నవికి చికెన్ తీసుకొస్తా, చికెన్ ప్రిపేర్ చేస్తుంది. సో ఇప్పుడు మా గాయత్రి అయితే షెఫ్ గాయత్రి కాదు, షెఫ్ గాయత్రి ఈరోజు మా వంట ఏం చేస్తుందంటే సాంబార్, పాపడాలు, ఏదైనా ఒక ఫ్రై చేస్తుంది. సో కంప్లీట్గా మొత్తం ఆమెకి మేమైతే ఇన్వాల్వ్మెంటే కాము. సో ఆమెనే చూసుకొని, వీడియో చూసుకొని, ఆమెనే ప్రిపేర్ చేసుకుంటుంది. సో ఎందుకంటే ఇప్పటి నుంచి మన అలవాటు ఎప్పిస్తే వాళ్ళు ఒక ఏజ్కి వచ్చే వరకు వంటల ఛాంపియన్ అవుతారు. ఓకేనా. సో మేమైతే మంచిగా ఇప్పటికి ఆల్రెడీ మొత్తం వచ్చా అనుకోండి, కానీ ఇప్పుడు ఇంకా ప్రిపేర్ ఎందుకంటే ఇంకా ఫుల్ టైం ఇచ్చేస్తున్నాం. ఒకరోజు మొత్తం వంట ఆమెదే. సో ఈరోజు మా గాయత్రి సాంబార్ వేస్తుంది. ఈరోజు మా గాయత్రి చేసిన సాంబార్ తినబోతున్నా, టేస్ట్ చేయబోతున్నా. సాంబార్ ఇడ్లీ. ఇప్పుడు సాంబార్ కావాల్సిన సాంబార్ మొత్తం తీసుకొని వస్తాం. ఓకేనా. ఓకే షెఫ్ గాయత్రి పోతున్నాం. ఓకేనా. దా మాకు ఇక చూడండి ఫ్రెండ్స్, మా జాహ్నవి ఇగో ఈ ముగ్గు వేసింది. ఇగో ఈ ముగ్గు, ఇగో ఇది మా గాయత్రి ముగ్గు. వావ్. Hey you, Gayatri. Well done, Gayatri. This is Gayatri. Gayatri ముగ్గు. మా గాయత్రి ముగ్గు. ఓకే దా జాన్ పో బండి తీసుకో. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్స్ అయితే ఎక్కువ రావు, ఓకే కామెంట్లు పెట్టకండి. ఓకేనా. ఎందుకంటే మాకు కంప్లీట్గా 3 ఛానల్స్ మేము కంటెంట్ వీడియోలు తీసేసరికి మాకు టైం సరిపోతలేదు. ఓకేనా. ఇక చాలామంది అడుగుతారని చెప్పేసి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. ఎందుకంటే 3 ఛానల్స్ ఉన్నాయి. సో రైడర్ మనీష్, A to Z, బాలమన్ ముచ్చట్లు 3 కంటెంట్ వీడియోసే పెడుతున్నాను కాబట్టి నాకు టైం సరిపోతలేదు. సో వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ చేయాలి, పోస్ట్ చేయాలి, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్, రీల్స్ చేయాలి. సో దీని మధ్యలో మేము వ్లాగ్స్ చేయలేకపోతున్నాం. ఓకేనా. ఏమనుకోకండి పిల్లలు. ఓకేనా. మీకోసం నేను మంచి కంటెంట్ అయితే తీస్తున్నాను కదా, ఎంజాయ్ చేయండి ఆ వీడియోని. ఓకేనా. దాని మేము పోదాం. ఇప్పుడు గుట్టకి పోయి సామాన్ తీసుకొని వస్తాం. ఓకేనా. బాయ్. చెఫ్, మిస్టర్ చెఫ్, మీకు కావాల్సిన సామాన్ తెచ్చిన మిస్టర్ చెఫ్. మీకు ఏమేమి కావాలి అన్నీ చేసుకో. పప్పు మాత్రం ఎట్లుండాలి తెలుసా? హోటల్ పప్పు, హోటల్ సాంబార్ ఉండాలి. ఓ షెఫ్ పెద్ద నైఫ్ వాడుతుంది. టుమారో జాహ్నవి చెఫ్. చూసి చేతి కోసుకుంటాం మెల్లగా. ఏ నిజంగా చెఫ్ లేకనే పెట్టుకుంది అన్నీ. వావ్ షెఫ్. జిల్లాడిచ్చాడే. సో మా బాగా అయితే ఆల్రెడీ అన్నం చేసేసింది అనమాట. అన్నం చేసుకుంది. ఆమె చపాతీలు తింటుంది కాబట్టి సో చపాతీలు చేసింది. సో ఆమెకు ఈరోజు థర్స్డే కాబట్టి చికెన్ తినేది కాబట్టి, గురువారం కాబట్టి ఆమెకు ప్రోటీన్ కావాలి కదా, అందుకని చెప్పేసి పన్నీర్ అయితే బుక్ చేసుకుంది ప్రోటీన్ కోసం. మేమంటే చికెన్ తినేస్తాం కాబట్టి ఆమె చికెన్ తినది. ఈరోజు మా ఇంట్లో సాంబార్, పాపడాలు, ఇంకా ఫ్రై, ఇది పన్నీర్ కర్రీ. ఫ్రై ఏం చేస్తావు? కొద్దిగా 3 కూరలు ఎందుకు? నీకు తిననీకి అయితే ఆలుగడ్డ తెచ్చిన మళ్ళా ఆలుగడ్డ ఫ్రై చేసేసి. ఓకే డన్. ఆల్ ద బెస్ట్. కమాన్ చెఫ్, ఆల్ ద బెస్ట్. హాయ్ బాలమణి. హాయ్. గుడ్ థర్స్డే.
గుడ్ థర్స్డే పూజ చేస్తున్నావా? చేస్తున్నా. పూజ అయిపోయింది అండి. అయిపోయింది కానీ ఇచ్చిన ఇప్పుడు నేను పన్నీర్ చేసుకుంటా. అదే చెప్పిన ఈరోజు మా బాగా ప్రోటీన్ కావాలంటే పన్నీర్ కాబట్టి పన్నీర్ చేసుకుంటుందని చెప్పిన. నా చీర బాగుందా? బాగుంది. ముసలామె లెక్క ఉందనా? ఏ మంచిగా లేదు. ఇంట్లో క్యాజువల్ చీర ఇంతకంటే ఏం అంటే కట్టుకుంటారు? పర్సనల్ కడతారే క్యాజువల్ చీర కట్టు. కాదు, కాటన్ శారీస్ కడితే ముసలోళ్ళ లెక్క ఉంటారు అనేసి. ముసలామె లెక్క ఉందనా? ఏమి లేదు ముస్లాం లెక్క అంటే ఒక 45 లెక్క ఉన్నావు. ఉన్న ఏజ్ చెప్పుకోవాలి, దాచిపెట్టుకోవద్దు. బక్క అవుతున్నావు కదా. మమ్మీకి 30 years. 30 years మా బాలమని. 17 సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేసుకున్నా మా బాలమని. నేను ఈరోజు 30 సంవత్సరాలు 13 సంవత్సరాలు అనుభవించిన. 17 సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేసుకున్నా నేను. నా ఇంటి వచ్చావు నువ్వు నా తోక పట్టుకొని. మీరైనా ఇంకెవరు ఉన్నారు దోస్తులు? నువ్వే ఉన్నావు తోక పట్టుకొని వచ్చేది. అరే నువ్వు నాతో కట్టుకోవచ్చు, నేను కాదు. మస్తు భరిస్తుంది, మస్తు ఎండ కొడుతుంది. మ్యాంగో జ్యూస్ చేస్తావా? సో ఫ్రెండ్స్, మేము మ్యాంగో జ్యూస్ చేసుకోవడానికి కొన్ని మంచి మ్యాంగోస్ అయితే తెచ్చుకున్నాం. ఇవ్వండి, పెద్ద పెద్ద మ్యాంగోస్ తీసుకొచ్చినాం. సో దీంతో మంచి మ్యాంగో జ్యూస్ అయితే చేస్తున్నాం బాదమని. నిన్న బాగా చేసింది మ్యాంగో జ్యూస్. ఓకే జాను, ఓకే ఫ్రెండ్స్, బాయ్. గాయత్రి, ఓకే డన్. ఈ వంట అయిపోయినాక వీడియో కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, వంట తీసుకుంటా వీడియో. నువ్వు తీసుకుంటా? ఓకే డన్. సో ఓకే ఫ్రెండ్స్, ఇక మా గాయత్రి వీడియో షూట్ చేసుకుంటుంది. అంటే నేను ఏం షూట్ చేయను, ఆమె షూట్ చేసుకుంటుంది. బాయ్. వీడి వరకు వచ్చినాయి వంటలు. పప్పు ఉడికిందా? ఆలుగడ్డ ఫ్రై చేసుకున్నా. ఇవన్నీ అటు సైడ్ పెట్టుకో. సామాన్లు కావాల్సిన సామాన్లు బాడీ గిన్నె అన్ని సింకులు వేసేసేయాలి. ఎప్పుడప్పుడు వేసుకోవాలి, ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. చెత్త చెత్త పెట్టద్దు. దీన్ని ఏం చేయాలి? చెప్పు అయిపోయింది గాయత్రి. కరెక్ట్ పెట్టావా? చాలా పట్టి ఇంత దీన్ని ఏం చేయాలి నెక్స్ట్? అది చూడు. నెక్స్ట్ ఒక బోగన్న నాకు కట్ చేసినాడు. అవన్నీ వేయాలి. బోగన్ తీసుకోమలా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పప్పు అయితే వేస్తున్నా. వాసన వాసన జిమ్ము.
మా గాయత్రి వాసన సాంబార్ ఇస్తే మా బాగా చేసినట్టు వస్తుంది వాసన ఇది మస్తు చేస్తుంది మా గాయత్రి. వెల్ డన్ మై గర్ల్ షెఫ్ చెఫ్ గాయత్రి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా సాంబార్ అయితే కంప్లీట్ చేసేసింది మా గాయత్రి. సో సాంబార్తో పాటు సో వంట మొత్తం నీట్గా చేసేసింది.